కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మొక్కలు జంతువుల సంరక్షణ. We saw in class 7th that Paheli and Bhojo had visited the forest along with Professor Ahmad and Tibu. మనం 7th పహేలీ భోజో ప్రొఫెసర్ అహ్మద్ మరియు టిబుల్తో పాటు ఫారెస్ట్ని విజిట్ చేశారు అని మనం తెలుసుకున్నాం. దే వర్ ఈగర్ టు షేర్ దర్ ఎక్స్పీరియన్సెస్ విత్ దేర్ క్లాస్మేట్స్. వారు వారి క్లాస్మేట్స్తో వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ లేదా అనుభవాలను పంచుకోవడానికి ఈగర్గా ఆతృతగా ఉన్నారు. అదర్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ వర్ ఆల్సో ఈగర్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ సమ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ విజిటెడ్ భరత్పూర్ శాంక్చురీ. క్లాస్లో ఉన్న అదర్ చిల్డ్రన్ కూడా వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి ఈగర్గా ఉన్నారు. ఎందుకంటే వారిలో కొందరు భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని శాంక్చురీని విజిట్ చేశారు. సమ్ అదర్స్ హ్యాడ్ హర్డ్ అబౌట్ కజిరంగా నేషనల్ పార్క్, లోక్చావో వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ టైగర్ రిజర్వ్ ఎట్సెట్రా. కజిరంగా నేషనల్ పార్క్స్లో రైనోసిరస్ ఉంటాయి. లోక్చావో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే లోక్చావో వన్యప్రాణుల అభయారణ్యం, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ మరియు టైగర్ రిజర్వ్ గురించి కొందరు విని ఉన్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్? ఈ యొక్క నేషనల్ పార్క్స్, వన్యప్రాణుల అభయారణ్యాలు, బయోస్పియర్ రిజర్వ్స్ ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? 6.1 డిఫారెస్టేషన్ అండ్ ఇట్స్ కాజెస్. అడవులను నిర్మూలించడం మరియు వాటి యొక్క కారణాలు. ఏ గ్రేట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ ఉన్నాయి. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది వెల్ బీయింగ్ అండ్ సర్వైవల్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇవి మానవజాతి వెల్ బీయింగ్ అంటే శ్రేయస్సు, సర్వైవల్ అంటే మనుగడకు ఇవి అవసరం. టుడే మేజర్ థ్రెట్ టు సర్వైవల్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ ఈజ్ డిఫారెస్టేషన్. ప్రస్తుతం ఈ జీవుల మనుగడకు ఈ డిఫారెస్టేషన్ అనేది మేజర్ థ్రెట్ అంటే ప్రధానమైన ముప్పు. వి నో దట్ డిఫారెస్టేషన్ మీన్స్ క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ యూజింగ్ దట్ ల్యాండ్ ఫర్ అదర్ పర్పసెస్. డిఫారెస్టేషన్ అనగా అడవులను నరికి ఆ భూమిని అదర్ పర్పసెస్ కోసం ఉపయోగించడం అని మనకు తెలుసు. ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ కట్ ఫర్ సమ్ ఆఫ్ ది పర్పసెస్ మెన్షన్ బిలో. క్రింద పేర్కొన్న ప్రయోజనాల కోసం ఫారెస్ట్లోని ట్రీస్ కట్ చేయబడుతున్నాయి. ప్రొక్యూరింగ్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్, సాగు కోసం భూమిని సేకరించడం. బిల్డింగ్ హౌసెస్ అండ్ ఫ్యాక్టరీస్, హౌసెస్ ఫ్యాక్టరీస్ నిర్మించడం. మేకింగ్ ఫర్నిచర్ ఆర్ యూజింగ్ వుడ్ యాజ్ ఫ్యూయల్, కలపని ఫర్నిచర్ తయారీకి లేదా ఫ్యూయల్ అంటే ఇంధనంగా వాడడం. సమ్ నేచురల్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఆర్ ఫారెస్ట్ ఫైర్స్ అండ్ సివియర్ డ్రాట్స్. ఫారెస్ట్ ఫైర్స్ అంటే కార్చిచ్చు అంటారు. సివియర్ డ్రాట్స్ అంటే తీవ్రమైన కరువులు కూడా ఈ డిఫారెస్టేషన్కి కొన్ని నేచురల్ కాజెస్. యాక్టివిటీ 6.1 యాడ్ మోర్ కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ టు యువర్ లిస్ట్ అండ్ క్లాసిఫై దెమ్ ఇంటూ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్. మరిన్ని కాజెస్ని మీ లిస్టుకి చేర్చండి. వాటిలో న్యాచురల్ అంటే సహజమైనవి, మ్యాన్ మేడ్ అంటే మానవ ప్రేరేపితమైనవిగా క్లాసిఫై చేయండి. 6.2 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. డిఫారెస్టేషన్ వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ అంటే వాటి వల్ల వచ్చే పరిణామాలు. పహేలి అండ్ భోజో రీకాల్డ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిఫారెస్టేషన్. వారు డిఫారెస్టేషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ని గుర్తు తెచ్చుకున్నారు. దే రిమెంబర్డ్ దట్ డిఫారెస్టేషన్ ఇంక్రీజెస్ ద టెంపరేచర్ అండ్ పొల్యూషన్ లెవెల్ ఆన్ ది ఎర్త్. ఈ డిఫారెస్టేషన్ వల్ల భూమి మీద టెంపరేచరు, పొల్యూషను వాటి స్థాయి పెరుగుతాయని వారు రీకాల్ చేసుకున్నారు. ఇట్ ఇంక్రీజెస్ ద లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్ని ఇది పెంచుతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఆల్సో గెట్స్ లోవర్డ్. భూగర్భ జలాలు కూడా తగ్గిపోతాయి. దే నో ద డిఫారెస్టేషన్ డిస్టర్బ్స్ ద బ్యాలెన్స్ ఇన్ నేచర్. ఈ డిఫారెస్టేషన్ వల్ల నేచర్లో ప్రకృతి సమతుల్యత అనేది దెబ్బతింటుందని వారికి తెలుసు. They were told by Professor Ahmad that if cutting of trees continues, rainfall and the fertility of the soil will decrease. ఇదే విధంగా డిఫారెస్టేషన్ కొనసాగితే రెయిన్ఫాల్ అంటే వర్షపాతం తగ్గుతుందని, ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ అంటే నేల సారం తగ్గుతుందని ప్రొఫెసర్ అహ్మద్ గారు వారికి చెప్పారు.
Moreover, there will be increased chances of natural calamities such as floods and droughts. అంతేకాకుండా ఫ్లడ్స్ అంటే వరదలు, డ్రాట్స్ అంటే కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా, న్యాచురల్ కలామిటీస్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. హౌ డస్ డిఫారెస్టేషన్ రెడ్యూస్ రెయిన్ఫాల్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ లీడ్ టు ఫ్లడ్స్ ఆన్ ది అదర్? ఈ డిఫారెస్టేషన్ ఒకవైపు రెయిన్ఫాల్ని తగ్గిస్తుంది, మరోవైపు వరదల్ని ఎలా కలిగిస్తుంది? రీకాల్ దట్ ప్లాంట్స్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోక్రియ కొరకు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమని గుర్తు చేసుకోండి. ఫ్యూవర్ ట్రీస్ వుడ్ మీన్ దట్ లెస్ కార్బన్ డైఆక్సైడ్ విల్ బి యూజ్డ్ అప్, రిజల్టింగ్ ఇన్ ఇట్స్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. తక్కువ చెట్లు అంటే అవి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటున్నాయని అర్థం. ఫలితంగా అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. దిస్ విల్ లీడ్ టు గ్లోబల్ వార్మింగ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ ట్రాప్స్ ద హీట్ రేస్ రిఫ్లెక్టెడ్ బై ది ఎర్త్. ఎర్త్ రిఫ్లెక్ట్ చేసే హీట్ రేస్ లేదా ఉష్ణకిరణాలను ట్రాప్ చేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపానికి కారణం అవుతుంది. ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆన్ ది ఎర్త్ డిస్టర్బ్స్ ద వాటర్ సైకిల్ అండ్ మే రిడ్యూస్ రెయిన్ఫాల్. భూమిపై పెరిగిన ఈ టెంపరేచర్స్ వాటర్ సైకిల్కి భంగం కలిగించి రెయిన్ఫాల్ని తగ్గించి డ్రాట్స్కి కారణం కావచ్చు. డిఫారెస్టేషన్ ఈజ్ ఏ మేజర్ కాజ్ విచ్ లీడ్స్ టు ది చేంజ్ ఇన్ సాయిల్ ప్రాపర్టీస్. ఈ డిఫారెస్టేషను సాయిల్ ప్రాపర్టీస్ లేదా నేల లక్షణాల్లో మార్పుకి దారితీసే మేజర్ కాజ్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ గెట్ ఎఫెక్టెడ్ బై ప్లాంటేషన్ అండ్ వెజిటేషన్. ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటడం, వెజిటేషన్ అంటే వృక్ష సంపద వల్ల సాయిల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతాయి. రీకాల్ ఫ్రమ్ క్లాస్ 7th హౌ ట్రీస్ ప్రివెంట్స్ సాయిల్ ఎరోజన్. 7th క్లాస్ లెసన్ నుండి చెట్లు ఏ విధంగా సాయిల్ ఎరోజన్ లేదా నేల క్రమక్షయాన్ని తగ్గిస్తాయో గుర్తు తెచ్చుకోండి. ఫ్యూర్ ట్రీస్ రిజల్ట్ ఇన్ మోర్ సాయిల్ ఎరోజన్. తక్కువ చెట్లు ఎక్కువ నేల కోతకు దారితీస్తాయి. రిమూవల్ ఆఫ్ ది టాప్ లేయర్ ఆఫ్ ది సాయిల్ exposes the lower hard and rocky layers. మట్టి యొక్క పై పొరను అంటే టాప్ లేయర్ను తొలగించడం వల్ల లోపల ఉన్న హార్డ్ రాకీ లేయర్స్ ఎక్స్పోజ్ అవుతాయి. దిస్ సాయిల్ హ్యాస్ లెస్ హ్యూమస్ అండ్ ఈజ్ లెస్ ఫెర్టైల్. ఈ సాయిల్ తక్కువ హ్యూమస్ని కలిగి ఉండి తక్కువ సారవంతమైనదిగా ఉంటుంది. గ్రాడ్యువల్లీ ద ఫెర్టైల్ ల్యాండ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ డిజర్ట్స్. క్రమంగా ఈ ఫెర్టైల్ ల్యాండ్ కన్వర్టెడ్ ఇంటూ డిజర్ట్స్ అంటే ఎడారులుగా మారుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ డిజర్టిఫికేషన్. దీన్నే ఎడారీకరణం అని అంటారు. డిఫారెస్టేషన్ ఆల్సో లీడ్స్ టు ఏ డిక్రీజ్ ఇన్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. ఈ డిఫారెస్టేషన్ వల్ల నేలకు నీటిని నిల్వ చేసే సామర్థ్యం కూడా, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నీటిని నిల్వ చేసే సామర్థ్యం తగ్గుతుంది. The movement of water from the soil surface into the ground infiltration rate is reduced. సాయిల్ సర్ఫేస్ నుండి భూమిలోకి వాటర్ మూమెంట్ అంటే నీరు ఇంకుదల రేటు తగ్గుతుంది. సో దేర్ ఆర్ ఫ్లడ్స్. అందువలన వరదలు అనేవి వస్తాయి. ద అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్ లైక్ న్యూట్రియంట్ కంటెంట్, టెక్స్చర్ ఎట్సెట్రా ఆల్సో చేంజ్ బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్. ఈ డిఫారెస్టేషన్ కారణంగా నేలలోని న్యూట్రియన్స్ అంటే పోషకాలు, టెక్స్చర్ అంటే నేల యొక్క స్వరూపం మొదలైన నేల యొక్క లక్షణాలు కూడా మారుతాయి. వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ క్లాస్ 7 దట్ వీ గెట్ మెనీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫారెస్ట్. మనం ఫారెస్ట్ నుండి అనేక ప్రోడక్ట్స్ని పొందుతామని 7th క్లాస్లో చదివాం. రిఫర్ పేజ్ నెంబర్ 46. దీని గురించి పేజ్ నెంబర్ 46లో చూడండి. లిస్ట్ దీస్ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ యొక్క లిస్ట్ను రాయండి. విల్ వి ఫేస్ షార్టేజ్ ఆఫ్ దీస్ ప్రోడక్ట్స్ ఇఫ్ వీ కంటిన్యూ కటింగ్ ట్రీస్. ఈ విధంగా ట్రీస్ని కట్ చేయడం, నరకడం కొనసాగిస్తే ఆ యొక్క ప్రోడక్ట్స్లో కొరత ఎదుర్కొంటామా? యాక్టివిటీ 6.2 యానిమల్ లైఫ్ ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై డిఫారెస్టేషన్. ఈ డిఫారెస్టేషన్ వలన యానిమల్స్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హౌ, ఎలా? లిస్ట్ ద పాయింట్స్ అండ్ డిస్కస్ దెమ్ ఇన్ యువర్ క్లాస్. ఒక లిస్ట్ని తయారు చేసి డిస్కస్ చేయండి. 6.3 కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ అంటే అడవి, వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణుల సంరక్షణ.
Having become aware of the effects of deforestation, Paheli and Bhojo are worried. ఈ డీఫారెస్టేషన్ యొక్క ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్న తరువాత పహేలి భోజోలు ఆందోళన చెందారు. దే గో టు ప్రొఫెసర్ అహ్మద్ అండ్ ఆస్క్ హిమ్ హౌ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కెన్ బీ సేవ్డ్. వారు ప్రొఫెసర్ అహ్మద్ వద్దకు వెళ్ళి ఈ ఫారెస్ట్ని వైల్డ్ లైఫ్ని ఎలా సేవ్ చేయగలం అని అడిగారు. బయోస్పియర్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఇన్ విచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిస్ట్ ఆర్ విచ్ సపోర్ట్స్ లైఫ్. బయోస్పియర్ అంటే జీవావరణం. జీవావరణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భాగం. బయోలాజికల్ డైవర్సిటీ ఆర్ బయోడైవర్సిటీ రిఫర్స్ టు ద వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిస్టింగ్ ఆన్ ది ఎర్త్, దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్ అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ ది ఎన్వైరన్మెంట్. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి మధ్య ఉండే ఇంటర్ రిలేషన్షిప్స్ అంటే పరస్పర సంబంధాలు, అండ్ దేర్ రిలేషన్షిప్ విత్ ది ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణంతో వాటి సంబంధాన్నే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనేది సూచిస్తుంది. ప్రొఫెసర్ అహ్మద్ ఆర్గనైజెస్ ఏ విజిట్ టు బయోస్పియర్ రిజర్వ్ ఫర్ పహేలి, భోజో అండ్ దేర్ క్లాస్మేట్స్. ప్రొఫెసర్ అహ్మద్ గారు ఈ పహేలి, భోజో మరియు వారి యొక్క క్లాస్మేట్స్ కోసం బయోస్పియర్ రిజర్వ్ విజిట్ని ఏర్పాటు చేశారు. హీ సెలెక్ట్స్ ఏ ప్లేస్ నేమ్డ్ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్. అతను పచ్మర్హి జీవావరణ రిజర్వ్ అనే ప్రదేశాన్ని సెలెక్ట్ చేశారు. He knows that the plants and animals found here are similar to those of the upper Himalayan peaks and to those belonging to the lower western Ghats. ఇక్కడ కనిపించే ప్లాంట్స్, యానిమల్స్ అప్పర్ హిమాలయన్ పీక్స్ అంటే ఎగువ హిమాలయ శిఖరాలను, లోవర్ వెస్టర్న్ ఘాట్స్ అంటే దిగువ వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయని అతనికి తెలుసు. ప్రొఫెసర్ అహ్మద్ బిలీవ్స్ దట్ ద బయోడైవర్సిటీ ఫౌండ్ హియర్ ఈజ్ యూనిక్. ప్రొఫెసర్ అహ్మద్ ఇక్కడ బయోడైవర్సిటీ యూనిక్ అంటే ప్రత్యేకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. హీ రిక్వెస్ట్ మాధవ్జీ, ఏ ఫారెస్ట్ ఎంప్లాయీ, టు గైడ్ ది చిల్డ్రన్ ఇన్సైడ్ ది బయోస్పియర్ రిజర్వ్. అతను బయోస్పియర్ రిజర్వ్ లోపల పిల్లలకు గైడ్ చేయడానికి మార్గనిర్దేశం చేయమని ఆ ఫారెస్ట్ ఎంప్లాయీ అయిన మాధవ్ గారిని రిక్వెస్ట్ చేశారు. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ ప్రిజర్వింగ్ ఏరియాస్ ఆఫ్ సచ్ బయోలాజికల్ ఇంపార్టెన్స్ మేక్ దెమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ హెరిటేజ్. అటువంటి బయోలాజికల్ ఇంపార్టెన్స్ అంటే జీవ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలని ప్రిజర్వ్ చేయడం వల్ల, సంరక్షించడం వల్ల వాటిని మన నేషనల్ హెరిటేజ్ అంటే మన జాతీయ వారసత్వంలో భాగంగా చేసుకోవడమే అని అతను వివరించారు. మాధవ్జీ ఎక్స్ప్లెయిన్స్ టు ది చిల్డ్రన్ దట్ అపార్ట్ ఫ్రమ్ అవర్ పర్సనల్ ఎఫర్ట్స్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ ది సొసైటీ, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ యానిమల్స్. ఈ యొక్క ఫారెస్ట్ని, యానిమల్స్ని జాగ్రత్తగా చూడటానికి మన వ్యక్తిగత సమాజ ప్రయత్నాలే కాకుండా గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే ప్రభుత్వ సంస్థలు చేసే ప్రయత్నాలను పిల్లలకు మాధవ్ గారు వివరించారు. ది గవర్నమెంట్ లేస్ డౌన్ రూల్స్, మెథడ్స్, పాలసీస్ టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ దెమ్. వాటిని కన్జర్వ్ చేయడానికి ప్రభుత్వం కొన్ని రూల్స్, మెథడ్స్, పాలసీస్ అంటే నియమాలు, పద్ధతులు, విధానాలను నిర్దేశిస్తుంది. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్ ఎట్సెట్రా ఆర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ప్రజెంట్ ఇన్ దట్ ఏరియా. ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే వన్యప్రాణుల అభయారణ్యాలు, నేషనల్ పార్క్స్ అంటే జాతీయ ఉద్యానవనాలు, బయోస్పియర్ రిజర్వ్స్ అంటే జీవావరణ రిజర్వ్లు మొదలైనవి ఆ ప్రాంతంలో ఉన్న యానిమల్స్ యొక్క కన్జర్వేషన్, సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటే రక్షిత ప్రాంతాలు. టు ప్రొటెక్ట్ అవర్ ఫ్లోరా అండ్ ఫానా అండ్ దేర్ హ్యాబిటేట్స్, ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాల్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ ఎయిర్మార్క్డ్. మన యొక్క ప్లాంట్స్ని, ఫ్లోరా అండ్ ఫానా అంటే వృక్షజాలం, జంతుజాలం, వాటి యొక్క హ్యాబిటేట్స్ అనే నివాసాలను రక్షించడానికి ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాల్డ్ కొన్ని రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. అవి ఏంటంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్. ప్లాంటేషన్, కల్టివేషన్, గ్రేజింగ్, ఫెల్లింగ్ ట్రీస్, హంటింగ్ అండ్ పోచింగ్ ఆర్ ప్రొహిబిటెడ్ దేర్. ప్లాంటేషన్ అంటే మొక్కలు నాటడం, కల్టివేషన్ అంటే వ్యవసాయం, గ్రేజింగ్ అంటే పశువులను మేపడం,
ఫెల్లింగ్ ట్రీస్ అంటే చెట్లను నరకడం, హంటింగ్ అంటే వేటాడడం, పోచింగ్ అంటే హింసించడం అక్కడ ప్రోహిబిట్ చేయబడ్డాయి, అంటే నిషేధించబడ్డాయి. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే వన్యప్రాణుల అభయారణ్యం. ఏరియాస్ వేర్ యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఎనీ డిస్టర్బెన్స్ టు దెమ్ అండ్ దేర్ హ్యాబిటేట్. ఇక్కడ యానిమల్స్కి వాటి హ్యాబిటేట్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇవి ప్రొటెక్ట్ చేయబడే ప్రాంతాలు. నేషనల్ పార్క్ అంటే జాతీయ ఉద్యానవనం. ఏరియాస్ రిజర్వ్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వేర్ దే కెన్ ఫ్రీలీ యూజ్ ద హ్యాబిటేట్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి హ్యాబిటేట్స్ను, అక్కడి న్యాచురల్ రిసోర్సెస్ను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం. బయోస్పియర్ రిజర్వ్ అంటే జీవావరణ రిజర్వ్. లార్జ్ ఏరియాస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ల్యాండ్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్సెస్ అండ్ ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ది ట్రైబల్స్ లివింగ్ ఇన్ ద ఏరియా. వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణులు, ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్సెస్ అంటే వృక్ష జంతు వనరులు, ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ది ట్రైబల్స్ లివింగ్ ఇన్ దట్ ఏరియా అంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్న ట్రైబల్స్ యొక్క ట్రెడిషనల్ లైఫ్ యొక్క కన్జర్వేషన్ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన ప్రొటెక్టెడ్ ల్యాండ్నే బయోస్పియర్ రిజర్వ్ అని అంటారు. యాక్టివిటీ 6.3 ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ కంట్రీ. మీ డిస్ట్రిక్ట్లోనూ, మీ స్టేట్లోనూ, మీ కంట్రీలోనూ ఉన్న ఈ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ని వాటి సంఖ్యను తెలుసుకొని టేబుల్ 6.1లో రికార్డ్ చేయండి. షో దీస్ ఏరియాస్ ఇన్ అన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ యువర్ స్టేట్ అండ్ ఇండియా. ఈ ప్రాంతాలను మీ స్టేటు, మీ ఇండియా యొక్క అవుట్లైన్ మ్యాప్లో గుర్తించండి. టేబుల్ 6.1 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఫర్ కన్జర్వేషన్ సంరక్షణ కోసం రక్షిత ప్రాంతాలు. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ మై డిస్ట్రిక్ట్, ఇన్ మై స్టేట్, ఇన్ మై కంట్రీ. డిస్ట్రిక్ట్లో ఉన్న నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క నెంబర్ను టేబుల్లో రికార్డ్ చేయాలి. స్టేట్లో ఉన్నవి, కంట్రీలో ఉన్నవి కూడా ఇక్కడ 6.1 టేబుల్ 6.1లో రికార్డ్ చేయాలి. పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ ఇక్కడ 6.1 ఫిగర్ 6.1లో పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ గురించి చూపించారు. 6.4 బయోస్పియర్ రిజర్వ్ జీవావరణ రిజర్వ్. చిల్డ్రన్ అలాంగ్ విత్ ప్రొఫెసర్ అహ్మద్ అండ్ మాధవ్జీ ఎంటర్ ద బయోస్పియర్ రిజర్వ్ ఏరియా. ప్రొఫెసర్ అహ్మద్ మరియు మాధవ్ గారితో పాటు చిల్డ్రన్ అందరూ ఈ బయోస్పియర్ రిజర్వ్లోకి ప్రవేశించారు. మాధవ్జీ ఎక్స్ప్లెయిన్స్ దట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ది ఏరియాస్ మెంట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ఉద్దేశించిన ప్రాంతాలని ఈ జీవావరణ రిజర్వ్స్ గురించి మాధవ్ గారు వివరించారు. As you are aware that biodiversity is the variety of plants, animals and microorganisms generally found in an area. బయోడైవర్సిటీ అంటే సాధారణంగా ఒక ఏరియాలో కనిపించే వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అని మీకు తెలుసు. ఈ బయోస్పియర్ రిజర్వ్ మే ఆల్సో కంటైన్ అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇట్. బయోస్పియర్ రిజర్వ్లో ఇతర రక్షిత ప్రదేశాలు ఉంటాయి. The Pachmarhi Biosphere Reserve consists of one national park named Satpura and two wildlife sanctuaries named Bori and Pachmarhi. ఈ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్లో సాత్పురా అనే నేషనల్ పార్కు, బోరి మరియు పచ్మర్హి అనే 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. యాక్టివిటీ 6.4 లిస్ట్ ది ఫ్యాక్టర్స్ డిస్టర్బింగ్ ద బయోడైవర్సిటీ ఆఫ్ యువర్ ఏరియా. మీ ఏరియాలోని బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యానికి డిస్టర్బ్ కలిగించే ఫ్యాక్టర్స్ యొక్క లిస్టు తయారు చేయండి. సమ్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ మే డిస్టర్బ్ ది బయోడైవర్సిటీ అన్నోయింగ్లీ. ఈ ఫ్యాక్టర్స్ మరియు హ్యూమన్ యాక్టివిటీస్ కొన్ని తెలియకుండానే ఈ బయోడైవర్సిటీకి భంగం కలిగించవచ్చు. లిస్ట్ దీస్ హ్యూమన్ యాక్టివిటీస్. ఈ హ్యూమన్ యాక్టివిటీస్ని లిస్ట్ అవుట్ చేయండి. హౌ కెన్ దీస్ బీ చెక్డ్. వీటిని ఎలా చెక్ చేయాలి, వీటిని ఎలా నివారించవచ్చు. డిస్కస్ ఇన్ అవర్ క్లాస్ అండ్ రైట్ ఏ బ్రీఫ్ రిపోర్ట్ ఇన్ ఎవర్ నోట్బుక్. మీ క్లాస్లో డిస్కస్ చేసి మీ నోట్బుక్లో రిపోర్ట్ని రాయండి. 6.5 ఫ్లోరా అండ్ ఫానా.
ఫ్లోరా అంటే వృక్షాలు, ఫానా అంటే జంతువులు. వృక్ష జంతు జాలం. యాజ్ ది చిల్డ్రన్ వాక్ అరౌండ్ ది బయోస్ఫియర్ రిజర్వ్ దే అప్రిషియేట్ ది గ్రీన్ వెల్త్ ఆఫ్ ది ఫారెస్ట్. చిల్డ్రన్ ఆ జీవావరణ రిజర్వ్లో నడుస్తున్నప్పుడు వారు అక్కడ ఉన్న గ్రీన్ వెల్త్ ఆఫ్ ది ఫారెస్ట్ అంటే ఆకుపచ్చటి అటవీ సంపదను అప్రిషియేట్ చేస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ టాల్ టీక్ ట్రీస్ అండ్ యానిమల్స్ ఇన్సైడ్ ది ఫారెస్ట్. ఫారెస్ట్ లోపల ఉన్న టాల్ ఎత్తైన టేకు చెట్లను, జంతువులను చూడడం వారికి ఆనందం కలిగించింది. సడన్లీ పహేలీ ఫైండ్స్ ఎ ర్యాబిట్ వాంట్స్ టు క్యాచ్ ఇట్. పహేలీ అకస్మాత్తుగా ఒక ర్యాబిట్ని చూసి దాన్ని పట్టుకోవాలనుకుంది. షీ స్టార్ట్స్ రన్నింగ్ ఆఫ్టర్ ఇట్. దాని వెనుక పరిగెత్తింది. ప్రొఫెసర్ అహ్మద్ స్టాప్స్ హెర్. ప్రొఫెసర్ గారు ఆమెను ఆపారు. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ యానిమల్స్ ఆర్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ హ్యాబిటేట్. యానిమల్స్ వాటి యొక్క స్వంత హ్యాబిటేట్స్లో అవి కంఫర్ట్ అంటే సౌకర్యంగా, హ్యాపీ అంటే సంతోషంగా ఉంటాయని అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. వీ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్. వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. మాధవ్జీ ఎక్స్ప్లెయిన్స్ దట్ సమ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ టిపికలీ బిలాంగ్ టు ఏ పర్టిక్యులర్ ఏరియా. కొన్ని ప్లాంట్స్, యానిమల్స్ సాధారణంగా ఒక పర్టిక్యులర్ ఏరియాకు చెందినవై ఉంటాయని మాధవ్ గారు వివరించారు. ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫౌండ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా ఆర్ టర్మ్డ్ ఫ్లోరా అండ్ ఫానా రెస్పెక్టివ్లీ ఆఫ్ దట్ ఏరియా. ఒక పర్టిక్యులర్ ఏరియా అంటే నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే ప్లాంట్స్, యానిమల్స్ను వరుసగా ఆ ప్రాంతంలోని ఫ్లోరా, ఫానా అని అంటారు. సాల్, టీక్, మ్యాంగో, జమున్, సిల్వర్ ఫెన్స్, అర్జున్ ఎట్సెట్రా ఆర్ ది ఫ్లోరా అండ్ చింకారా, బ్లూ బుల్, బార్కింగ్ డీర్, చీతల్, leopard, wild dog, wolf, etc. are examples of the fauna of the పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఫిగర్ 6.2లో కొన్ని యానిమల్స్, ప్లాంట్స్ ఇవ్వబడ్డాయి. సాల్, టేకు, మ్యాంగో అంటే మామిడి, జమున్ అంటే నేరేడు, సిల్వర్ ఫెన్స్, అర్జున్ అంటే అర్జున వృక్షం మొదలైనవి ఫ్లోరాకి చెందినవి. చింకారా అంటే ఆసియా జింక, బ్లూ బుల్ నీలి ఎద్దు, బార్కింగ్ డీర్ అంటే మొరిగే జింక, చీతల్ అంటే మచ్చల దుప్పి, లెపర్డ్ చిరుతపులి, వైల్డ్ డాగ్ అడవి కుక్క, వూల్ఫ్ అంటే తోడేలు. ఇవి పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్లోని ఫానాకి ఎగ్జాంపుల్స్. ఇక డయాగ్రామ్స్ చూసినట్లయితే ఫిగర్ 6.2లో ఏ వైల్డ్ డాగ్, బి చీతల్, సి వూల్ఫ్, డి లెపర్డ్, ఈ ఫెన్, ఎఫ్ జమున్ ట్రీ. యాక్టివిటీ 6.5 ట్రై టు ఐడెంటిఫై ది ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ యువర్ ఏరియా అండ్ లిస్ట్ దెమ్. మీ ఏరియాలోని ఫ్లోరా, ఫానాని గుర్తించడానికి ప్రయత్నించండి, వాటి జాబితాను రాయండి. 6.6 ఎండమిక్ స్పీషీస్. ఎండమిక్ జాతులు. సూన్ ద గ్రూప్ క్వైట్లీ ఎంటర్స్ ద డీప్ ఫారెస్ట్. పిల్లలంతా నెమ్మదిగా డీప్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యారు. చిల్డ్రన్ ఆర్ సర్ప్రైజ్డ్ టు సీ ఏ వెరీ బిగ్ స్క్విరల్. పిల్లలు అక్కడ చాలా పెద్ద ఊడతను చూసి ఆశ్చర్యపోయారు. దిస్ స్క్విరల్ హ్యాజ్ ఎ బిగ్ ప్లఫీ టెయిల్. దానికి మెత్తటి పొడవైన తోక ఉంది. దే ఆర్ వెరీ క్యూరియస్ టు నో అబౌట్ ఇట్. వారు దాని గురించి తెలుసుకోవాలని చాలా క్యూరియస్గా ఉన్నారు. మాధవ్జీ టెల్స్ దెమ్ దట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ది జైంట్ స్క్విరల్ అండ్ ఈజ్ ఎండమిక్ టు దిస్ ఏరియా. ఈ స్క్విరల్నే పెద్ద ఉడత అంటే జైంట్ స్క్విరల్ అని పిలుస్తారని, ఇది ఈ ప్రాంతానికి మాత్రమే చెందిందని, ఎండమిక్ స్పీషీస్ అని మాధవ్ గారు తెలియజేశారు. ఎండమిక్ స్పీషీస్. ఎండమిక్ స్పీషీస్ ఆర్ దోస్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ పర్టిక్యులర్ ఏరియా. అంటే ఒక పర్టిక్యులర్ ఏరియా లేదా నిర్దిష్టమైన ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే ప్లాంట్స్, యానిమల్స్ వాటి యొక్క స్పీషీస్ని ఎండమిక్ స్పీషీస్ అని అంటారు. దే ఆర్ నాట్ న్యాచురల్లీ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్. ఇవి సాధారణంగా మరెక్కడా కనిపించవు. ఏ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ యానిమల్ ఆర్ ప్లాంట్ మే బీ ఎండమిక్ టు ఏ జోన్, ఏ స్టేట్ ఆర్ ఏ కంట్రీ. ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ యానిమల్ అంటే ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క ఒక జోన్కి కానీ, ఒక స్టేట్కి కానీ, ఒక దేశానికి కానీ ఎండమిక్గా ఉంటుంది. మాధవ్జీ షోస్ సాల్ అండ్ వైల్డ్ మ్యాంగో
Figure 6.3a has two examples of the endemic flora of the Pachmarhi Biosphere Reserve. మాధవ్ గారు సాలు, వైల్డ్ మ్యాంగో ఈ రెండింటిని పచ్చిమర్హి బయోస్పియర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఎండమిక్ ఫ్లోరాకు చెందిన 2 ఎగ్జాంపుల్స్గా చెప్పారు. బైసన్, ఇండియన్ జైంట్ స్క్విరల్, ఫిగర్ 6.3bలో జైంట్ స్క్విరల్ అండ్ ఫ్లయింగ్ స్క్విరల్ ఆర్ ఎండమిక్ ఫానా ఆఫ్ దిస్ ఏరియా. బైసన్ అంటే అడవి దున్న, ఇండియన్ జైంట్ స్క్విరల్ అంటే భారతదేశపు పెద్ద ఉడత, ఎగిరే ఉడత. ఇవి ఈ ప్రాంతపు ఎండమిక్ ఫానా అంటే ఎండమిక్ జంతుజాలం. ప్రొఫెసర్ అహ్మద్ ఎక్స్ప్లెయిన్స్ that the destruction of their habitat, increasing population and introduction of new species may affect the natural habitat of endemic species and endanger their existence. వాటి నివాసాలను నాశనం చేయడం, పెరుగుతున్న జనాభా, కొత్త జాతుల పరిచయం వంటివి ఎండమిక్ జాతుల యొక్క సహజమైన ఆవాసాలను ప్రభావితం చేయవచ్చని, వాటి ఉనికికి ప్రమాదం కలిగిస్తాయని ప్రొఫెసర్ అహ్మద్ వివరించారు. I have heard that some of the endemic species may vanish. Is it true? నేను కొన్ని ఎండమిక్ జాతులు కనుమరుగవుతాయని విన్నాను. ఇది నిజమేనా? స్పీషీస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇంటర్ బ్రీడింగ్. స్పీషీస్ అంటే జాతి. జాతి అనేది ఇంటర్ బ్రీడింగ్ అంటే అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన గ్రూప్ ఆఫ్ పాపులేషన్ అంటే జనాభా సమూహాన్నే స్పీషీస్ అని అంటారు. దిస్ మీన్స్ దట్ ది మెంబర్స్ ఆఫ్ ఏ స్పీషీస్ క్యాన్ రీప్రొడ్యూస్ ఫెర్టైల్ ఆఫ్స్ప్రింగ్ ఓన్లీ విత్ ద మెంబర్స్ ఆఫ్ దేర్ ఓన్ స్పీషీస్ అండ్ నాట్ విత్ మెంబర్స్ ఆఫ్ అదర్ స్పీషీస్. దీని అర్థం ఏంటంటే ఒక స్పీషీస్కి చెందిన జీవులు తమ సొంత జీవులతో మాత్రమే ఫెర్టైల్ ఆఫ్స్ప్రింగ్ అంటే ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయగలవు, వేరే జాతి జీవులతో చేయలేవు. మెంబర్స్ ఆఫ్ ఏ స్పీషీస్ హ్యావ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. ఒక జాతి జీవులు కామన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. యాక్టివిటీ 6.6 ఫైండ్ అవుట్ ద ఎండమిక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆఫ్ ది రీజియన్ వేర్ యూ లివ్. మీరు నివసించే ప్రాంతంలోని ఎండమిక్ ప్లాంట్స్, యానిమల్స్ని ఫైండ్ అవుట్ చేయండి.